ఈ ఫేమస్ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్ళటానికి మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ మెట్ల మార్గం, ఇంకొకటి వచ్చేసి ఈ టెంపుల్ ఎదురుగా ఉన్న ఈ రోడ్డు మార్గం అన్నమాట. ఈ 2 వేస్లో నుంచి మనం టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళొచ్చు. సో మనం మెట్ల మార్గం నుంచే వెళ్తున్నాము నరసింహస్వామి దర్శనానికి. ఈ లక్ష్మీ నరసింహస్వామి గురించి మరికొంచెం తెలుసుకుందాం పదండి వీడియోలోకి. ఈ గుడికి ఉన్న పేరు వచ్చేసి స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ ఖమ్మం నడిబొడ్డున ఒక ఎత్తైన గుట్టపై ఉందన్నమాట. ప్రహ్లాదుడిని రక్షించేందుకు నరసింహస్వామి ఒక స్తంభంలో నుంచి బయటకు వచ్చారని కథ చెప్పుకుంటూ ఉంటారు. సో అటువంటి స్తంభాన్ని కలిగి ఉన్న ప్రాంతం కాబట్టి స్తంభాద్రి, స్తంభశిఖరి, ఖమ్మం మెట్టు అనే పేర్ల నుంచి కాలక్రమంలో ఖమ్మం అనే పేరు ఏర్పడింది అని అంటారు. మనం లక్ష్మీ నరసింహస్వామి ఖమ్మంలో ఉన్న ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇది. సో ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చేసాము. ఇంకా పైకి వెళ్తే టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మనం హాఫ్ స్టెప్స్ ఎక్కేసాము. సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న గుడి ఉంది. అండ్ కొంచెం డిస్టెన్స్ మనం పైకి వెళ్తే కనుక ఇంకొన్ని స్టెప్స్ ఎక్కితే కనుక మనకి నరసింహస్వామి దర్శనం జరుగుతుంది. అంటే టెంపుల్ లోకి వెళ్ళిపోవచ్చు. సో పదండి ఇంకెందుకు ఆలస్యం, టెంపుల్కి వెళ్ళిపోదాం. సొంత ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉన్న వాళ్ళు ఇలా రాళ్ళని ఒకదాని మీద ఒకటి పేర్చి మనసులో ఉన్న కోరిక ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి స్వచ్ఛంగా దేవుడిని కోరుకుంటే కోరిన కోరికని నెరవేరుస్తాడంట. ఇక్కడి వాళ్ళ నమ్మకం అన్నమాట. సో చూసారు కదా, ఇలా రాళ్ళని పేర్చి మనసులో ఉన్న ఇంటి కోరికని అంటే సొంత ఇల్లు కట్టుకోవాలి అనే కోరికని ఇలా మనం దేవుడికి షేర్ చేసుకోవాలి. సో మనం ఇలా కొంచెం పైకి ఎక్కాక మనకి ఇక్కడ ఖమ్మం ఫేమస్ అయిన కిలా కనిపిస్తుంది చూడండి. మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్.